ఇందాక ఒక గొర్రె అంటే అక్కడ తల్లులందరూ సమావేశం అయితే దిల్సుఖ్ నగర్లో మరి తల్లులు కదా అందుకని ఒక అక్కకి ఫోన్ గొర్రె అని అనుకుంటే మామూలుగా చెప్పొచ్చు కదా అనుకుంటాను నేను. అంటే మామూలుగా మిమ్మల్ని ఏమని పిలవాలి చెప్పండి. దుర్గా ప్రసాద్ నాకు తెలుసు మీ ప్రొఫెషన్ ఏంటి సార్? ఇది యాంకరింగ్ చేయటం ప్రస్తుతం. ఇప్పుడు మిమ్మల్ని యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. నాకు దుర్గా ప్రసాద్ అన్నాం చెప్పండి, యాంకర్ గారు అనొచ్చా అనకూడదా? అనొచ్చండి. అందులో అవమానం ఉందని మీకేమన్నా? మీరు యాంకరేగా, అవును. మీకు అందులో అవమానం ఏంటి? మీ ప్రొఫెషన్ అదేగా. అది అర్థం కాదురా? అది అదే బైబిల్లో అలా ఉంది కాబట్టి అలా అంటున్నారు మీరు. ఏమంటే దే కన్ఫర్మ్ దెమ్ సెల్ఫ్ యాజ్ ఏ గొర్రెలు. తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి అని రాసి పెట్టుకున్నాడు. చర్చి పేరేంటి? తప్పిపోయిన గొర్రె పిల్ల చర్చి. ఇప్పుడు మిమ్మల్ని మీరు యాంకర్ అన్నప్పుడు ఆడ యాంకర్ అని పిలిస్తే మీకు నెప్పేటి? మా అందరికి భయం ఏంటంటే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు, ఎవరైనా అటాక్ చేస్తే ఎలా బాబోయ్ అని. అంటే ఇందాక కారులో వస్తున్నప్పుడు కూడా అన్నారన్నమాట ఆయన. ఆయనకి ఎంత ధైర్యం అండి, అసలు ఎలాగా డ్రైవర్ అంటున్నాడు అనమాట. అది వీడియోలు చేస్తుంటే మాకు అదే భయంగా ఉంటుందండి, ఎవరిని అటాక్ చేస్తారేమో. ఆయన అంత ధైర్యం ఏంటంటే అని అడుగుతున్నారండి. అంటే ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమైంది కదా, అది పాపిస్ట్ మతం అని అర్థమైందేగా, వాళ్ళది ప్రేమ మతం కాదని అర్థమైందేగా. ప్రేమ మతం ఇప్పుడు ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించమని అన్నాడు మా యేసుబాబు అంటారు కదా. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించుము అన్నాడు అంటారు కదా. మీరు ఎక్కడ ప్రేమిస్తున్నారు? ఒరే రథమనోహర్, ఒరే పిలక, ఒరే గుండు, నీకు నరకం తప్పదురా, నిన్ను మా ఓడు యేసుబాబు నిన్ను వేయించేస్తాడురా అని కామెంట్లు పెడుతుంటారు. నన్ను కొడక అన్నోనే నేను క్షమిస్తున్నాను కదా సార్. ఓకే, మామూలు మనిషిని సార్, ఆర్డినరీ సార్. నేను నిన్నగాక మొన్న 3 రోజుల క్రితం చందానగర్లో ఉన్నప్పుడు పేరు పర్లేదని ఫోన్ చేశాను. కాకపోతే ఫోన్ చేస్తాను మీ ముందు మళ్ళీ. ఎవరండి అన్న అంటే ఆయన పెద్ద ఆయన, నా పేరు క్రిస్టఫర్ అండి అన్నాడు. ఏం చేస్తుంటారన్న? అయ్యగారు నేను పాస్టర్ని అండి అన్నాడు. అంటే నేనే పాస్టర్ని అనుకున్నాడు. పెద్ద ఆయన కదా, ఎవరో నెంబర్ ఇచ్చి నాకు చేయమని ఉంటారు. ఆయన అప్పుడు చేసి ఉంటాడు, నేను ఎత్తలేదు, మళ్ళీ చేశా. నేను ప్రైజ్ ద లార్డ్ అన్నా. పాప సంబరపడిపోయాడు. ఎంతమంది పిల్లలు అన్నా, బోరుమని ఏడ్చాడండి. వీడియో ఉంటుంది, తర్వాత చూడండి. నాకు మతం ముఖ్యం కాదు, మానవత్వమే ముఖ్యం అని ఏడ్చాడు. ఏమిటండి సంగతి? ఒక కొడుకు పెళ్లి చేశాడంట, చచ్చిపోయాడు. కూతురు పెళ్లి చేశాడు, అల్లుడు చచ్చిపోయాడు. కోడలు ఇంటికాడే ఉంది, కూతురు ఇంటికాడే ఉంది. వృద్ధుడైపోయాడు, తిండికి కూడా కష్టంగా ఉందన్నాడు. వెంటనే మాస్టర్ వెంటనే 1000 రూపాయలు పంపించా. అదేంటి అతను మన మతం కాదు, మీరు తెల్లారు లేస్తే వాళ్ళని వేసుకుంటారు కదా, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి డబ్బులు? నాకు మనిషి కావాలి, నాకు మనిషి కావాలి. బాధలో ఉన్నాడు ఆయన. అది ఎవడైతే ఏంటి, నాకు వాడు ఏ మతం అయితే ఏంటి, వాడి మతం నాకు ముఖ్యం కాదు, వాడి కష్టం నాకు ముఖ్యం. నాకు చేయగలిగే హెల్ప్ నేను చేస్తాను అంతే. అది ఏ మతస్థమైనా ఎవడైతే ఏంటి, మనిషాడు. పిన్ని తెచ్చి మిమ్మల్ని పొడిస్తే ఒకటేను, ఇమ్మానుయేల్ని పిలిస్తే ఒకటేను, మనోహర్ దాస్ని పొడిస్తే ఒకటేను, అహ్మద్ అనే పొడిస్తే ఒకటి వస్తుంది ఏంటి? రక్తం అందరికి ఒకలాగా వస్తుంది, పెయిన్ కూడా ఒకలాగా వస్తుంది. కాబట్టి మనుషులు ముఖ్యం నాకు అంతే. నేను చెప్తాను సార్, ఏ స్టేజ్ మీదనే చెప్తా, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ, నాట్ రిలీజియాసిటీ. ఇలా మీరు ఎవరైనా గొర్రెలనో లేకపోతే ముస్లింలనో పిలిచి చెప్పించండి సార్, మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ అని చెప్పించండి సార్. అంటే మీరు దేవుడి కన్నా ముందు మానవత్వం, మనుషులు కావాలి. కనబడేవాడిని ప్రేమించినప్పుడు నీ తొక్కలో మతం ఏది అక్కర్లేదు నాకు. వీడిని వాడిని మిమ్మల్ని ప్రేమించకపోతే ఎందుకు ఆ మతం? వీడు నా మతం కాదు, వీడు నా ఊరు కాదు, అయితే ఏమిటి వాడు మనిషి, వాడు మనిషి. మీరు ఒకసారి చెప్పించండి సార్, ఎవరన్నా ముస్లిం క్రైస్తవుని చెప్పించి. నేను ఒకటి చెప్తాను ఇప్పుడు, అది చెప్పించాను. ఏమని? వీళ్ళ దగ్గర భగవద్గీత తప్ప బైబిల్ ఖురాన్ ఉండదు కదా, ఇక్కడ ఉన్నాయి అనుకోండి, పోనీ కాసేపు బైబిల్ ఖురాన్ భగవద్గీత అనుకోండి, ఈ 3 అనుకోండి, ఓకేనా? పచ్చకుంది కాబట్టి ఇది ఖురాన్ అనుకోండి. నేను చెప్తున్నాను పబ్లిక్లో రికార్డు, మొన్న కూడా ఏదో ఛానల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. నాకు ఈ 3 పుస్తకాల కంటే
కనబడే 700 కోట్ల మంది మనుషులే ముఖ్యం మీకు అని నేను చెప్తున్నాను. సంతకం పెడతా కావాలంటే. మై ఫస్ట్ ప్రయారిటీ హ్యూమానిటీ. ఇంకోటి కూడా చెప్తా, నేను కొలిచే రాముణ్ణి, కృష్ణుని, శివుణ్ణి, అమ్మవారిని అందరూ కొలకపోయినా వాళ్ళందరూ బాగుండాలి నేను చెప్తా. ఇది ఒకసారి వాళ్ళతో చెప్పించాను సార్, ప్రపంచం మొత్తం కూలైపోతుంది సార్. నేను నమ్మే అల్లానే అందరూ నమ్మక్కర్లేదు అని ముస్లిము, నేను నమ్మే యేసుని అందరూ నమ్మక్కర్లేదు ఎవరిష్టం ఆడిది అని క్రైస్తవులు చెప్పేచ్చే మొత్తం ప్రపంచం కూలైపోతుంది సార్. ప్రాబ్లం అది కదా. పాలస్తీనా ఇజ్రాయెల్ చూడండి గొడవ ఎప్పటిదో తెలుసా, అది 100 సంవత్సరాల నుంచి. పోనీ దేనికో తెలుసా, ఒక ప్రార్థనా స్థలం అంటాడు. అది దేనికో తెలుసా, గట్టిగా 300 అడుగులు ఎంత అంతే సార్. దానికోసం ఇప్పటికీ 100 కోట్ల మందిని చంపేసి ఉంటారు సార్. మీరు ఉపన్యాసం ఇస్తారేంట్రా పీస్ గురించి, మేము వినాలి. మీరు కాఫీ తాగేసి వచ్చి కాఫీ ఎందుకు తాగకూడదు అంటే ఎంత వరస్ట్గా ఉంటుంది అంటారు. తెల్లారు లేస్తే ఆ పీస్ కోసం మీరు కోట్ల మందిని చంపేసి, పీస్ అంటే ఆ చిన్న ముక్క, ఆ స్థలం ముక్క. నేను చెప్పింది ఇంకో పీస్. యు ఆర్ గివింగ్ లెక్చర్ అబౌట్ పీస్. ఏం పీస్? ఓకే, శాంతి గురించి. బట్ యు ఆర్ మేకింగ్ పీపుల్ పీస్ వరల్డ్ పీస్ ఫర్ ఏ స్మాల్ పీస్. అర్థమే ఉంటుంది. అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. చిన్న స్థలం గురించి ఇంత ఇజ్రాయెల్ ప్రపంచవ్యాప్తంగా అంటే మొత్తం అన్ని దేశాల నుంచి గొడవలు వచ్చేస్తున్నాయి, రేట్లు పెరిగిపోతున్నాయి. నువ్వు మనుషులకి ప్రయారిటీ ఇస్తే ఇన్ని మాటలు ఎందుకు సార్? మీకు అర్థమయ్యేలా చెప్తాను. పాకిస్తాన్ ఎక్కడదే? మనదేగా. మన దాంట్లో వెళ్ళిన పార్టీ. లవుడు పరిపాలించాడు. లవుడు ఎవరు? రాములు వారు అబ్బాయి. లాహోర్ తెలుసా? అదే ఇది లాహోర్. ఓకే, లవుడు పరిపాలించింది. ఇంకా చాలా ఉన్నాయి అలాంటి ప్లేసెస్. ఇప్పుడు అక్కడ మరి రామాలయం చికెన్ షాప్ అయింది తెలుసా? అమ్మవారి గుళ్ళు ఒచ్చల దొడ్లు అయినాయి తెలుసా? ఎందుకని? అక్కడ హిందువులు లేరు కాబట్టి. హిందువులు ఎందుకు లేరు? పందులు పెరిగినాయి కాబట్టి. పందులు ఎందుకు పెరిగినాయి? మనం తగ్గాం కాబట్టి. ఎవరైనా అబద్ధం ఆడితే బీపీ వచ్చేది సార్. ఒకసారి నుంచోండి. హైటు మన దాని ఇద్దరు ఒకే హైటా? ఎవరు ఎక్కువ ఉన్నారు? అందులో అన్నా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఈయన పక్కన రానాని పెడదాం. ఈయన మేమిద్దరం సేమ్ హైట్ అన్నాడు అనుకో, బీపీ వద్దా రాదా మనకి? సేమ్. నాకు కూడా అంతే. నువ్వేం బైబిల్ చదవవు, నువ్వు ఖురాన్ చదవవు, భగవద్గీత చదవవు, అన్నీ ఒకటే కదా అంటే మరి మండుద్ది. అందుకే రియాక్ట్ అవుతున్నాం. పోనీ బైబిల్ ఖురాన్ ప్రకారం వారు శాంతిని పంచుతున్నారు అనుకుంటే పాకిస్తాన్ పుట్టకూడదు కదా, బంగ్లాదేశ్ పుట్టకూడదు కదా, ఆఫ్ఘనిస్తాన్ పుట్టకూడదు కదా, రామాలయం చికెన్ షాప్ అవ్వకూడదు కదా, దేవాలయాలు ఒచ్చల దొడ్లు అవ్వకూడదు కదా, మన దేవాలయాల మీద అలా మసీదులు అవి కట్టకూడదు కదా. నిన్నగాక మొన్న పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ బాబర్ అనే దొంగోడి పేరు మీద ఇక్కడ ఒక కట్టడం ఉండాలని కోరుకోకూడదు కదా. కాబట్టి నీకు సిగ్గు ఉండాలి కదా, ఎవరిని భయ్యానాలో అనకూడదు, నువ్వు మారాలి కదా. ఇంత ధైర్యం అంటే మీకు భయం ఏదా అని? భయం అన్ని మాత్రం ఒకటే అని చెప్పాలా? పచ్చి అబద్ధం కదా అది. ఏ మాత్రమైనా అది అబద్ధం కదా. పోనీ మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీరు చెప్పండి మీ నోటితో. 5,000 సమానమా? అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి కదా. పోనీ అమ్మ షాపులో బొమ్మ సమానమా? కాదండి. గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా? కాదండి. ఆవును మేపేవాడు ఆవును మేసేవాడు సమానమా? అది వేరు ఇది వేరు కదండి. మేపేవాడు వేరు, మేసేవాడు వేరు. 4 చెప్పానా? సర్వేజన సుఖినో భవంతు అంటాం అని చెప్పే సనాతన ధర్మం. మా దేవుణ్ణి నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నాశనం అయిపోతావు, అగ్ని ఆరదు, పురుగు చావదు అనే దరిద్ర మతాలు సనాతన ధర్మం సమానాలు అవుతాయి సార్. అకార్డింగ్ బైబిల్ హూ ఆర్ యూ నో? మీకు తెలుసా మీరు ఎవరు? నాకు ఐడియా లేదు. మీరు చదవలేదు కాబట్టి మీకు తెలుసు. బైబిల్ ప్రకారం మీరు ఎవరంటే